అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మంచి మంచి కట్టడాలన్నీ కూడా భక్తులకు విశ్రాంతి గృహాలు కట్టించాలని, వాటర్ ట్యాంకులు నిర్మించాలని, మరి పుష్కరిణి కూడా తిరిగి మళ్ళీ రినోవేట్ చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి నా శక్త్యానుసారం నా జీవితాంతం ఈ దేవాలయానికి నా తుది శ్వాస వరకు సేవ చేయగలనని మీ అందరి ముందర కూడా నేను పత్రికాముఖంగా మరి ప్రచార మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ సహకరించండి, చెయ్యండి. మన హిందూ ధర్మాన్ని రక్షించండి. మన హిందూ దేశ సంస్కృతిని అన్ని దేశాలకు మనం చాటి చెప్పాలని, మన జెండా మన యొక్క ధ్వజం కల్పాంతం వరకు రెపరెపలాడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సుమారు ఒక 5,000 మంది భోజన కార్యక్రమాలు మన భోంచేసినారు. ఉదయం నుంచి కూడా ఈరోజు గరుడ సేవ పౌర్ణమి రోజు కావున స్వామినందరూ కూడా దర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ కూడా అందరికీ సంపూర్ణమైనటువంటి మంచి భోజనాన్ని రాణా అనేటువంటి ఆయన, మరి ఓబుల్ రెడ్డి అనేటువంటి ఆయన, దేవస్థానము మరి ధర్మకర్త గారు అయినటువంటి హరిప్రసాద్ గారు కూడా ఈ భోజనాన్ని భక్తులకు అందరికీ అందజేశారు. రాత్రికి కూడా మరి భోజనం పట్టుపోగల హరికృష్ణ గారు వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా రాత్రికి 1,000 మందికి భోజనం అరేంజ్ చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం కళ్యాణం ఉంటుంది, రేపు మధ్యాహ్నం చక్రస్నానం ఉంటుంది. తదుపరి 13వ తేదీ పుష్పయాగంతో ఈ దేవస్థానం కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ధ్వజ అవరోహణ కూడా జరిగిపోతుంది. ఈ దేవస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏవేవి జరుగుతాయంటే వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, నరసింహ జయంతి. ఈ 3 కార్యక్రమాలు అద్భుతంగా, మనోహరంగా, దివ్యంగా, భవ్యంగా, అద్భుతంగా ఈ కార్యక్రమాలు దేవస్థానం యాజమాన్యం మరి ఆలయ నిర్మాణకర్తలు ఈ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో 12 సంవత్సరాలు వేదాన్ని అభ్యసించి అనేక మంది విద్యుత్ సభలో మరి మంచి బిరుదు పొందినటువంటి విద్యార్థుల చేత ఇక్కడ అద్భుతమైన యజ్ఞయాగాదులన్నీ కూడా సంపూర్ణంగా చేశాము. ఈ సంవత్సరం నూతన ధ్వజస్తంభం, కుంభ ప్రతిష్ట ఇవన్నీ కూడా జరిపినాము. ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే జరిపినాయని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేయడమైనది. జై శ్రీమన్నారాయణ. పూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవరకాల నరసింహ. ఓం నమో భగవతే నారసింహాయ. శ్రీ వెయ్యినూతలకు నక్షత్రము కడప జిల్లా పెండ్లిమర్రి మండలము చిన్నదాసరపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రము. మరి స్వామివారి యొక్క దివ్యక్షేత్రం కృతయుగం నాటి నుంచి కూడా ఇప్పటి వరకు మనల్ని ఆ స్వామి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కృతయుగంలో హిరణ్యకశిపుని సంహారం జరిగినటువంటి తరువాత స్వామివారు ఉగ్రరూపంలో ఒక్కొక్క కొండ మీదకి కూడా తన యొక్క పాదాన్ని మోపుతూ వస్తున్నటువంటి స్వామివారు ఈ యొక్క కొండ మీదకి వేంచేసినప్పుడు ముక్కోటి దేవతలందరూ కూడా 1000 బావుల నుంచి తీర్థాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా
స్వామివారు శాంతించినట్టుగా ఇక్కడ శాసనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నది. మరి అలాగా స్వయంభుగా వెలిసినటువంటి ఆ స్వామిని తిరిగి మరలా జనమేజయ మహారాజు గారు శాంతమూర్తిని కూడా ప్రతిష్టాపన చేశారు. మరి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 1500 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగినటువంటి ఎంతో దివ్యమైనటువంటి ఆలయం శ్రీ వెయ్యనూతల కోణ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఇప్పటి వరకు ఎంతోమంది భక్తాదులు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా కొంగు బంగారమై నెరవేర్చుకుని వారి యొక్క భగవత్ సంకల్పాలన్నీ కూడా ఎంతోమంది నెరవేర్చినటువంటి స్వామి లక్ష్మీనరసింహస్వామి. మరి 2005వ సంవత్సరములో ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం జీర్ణావస్థలో ఉండడం చూచి పిన్నపాటి వంశస్థులు శ్రీమాన్ పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ గారు, అలాగే శ్రీమాన్ కొమాండూరి వెంకటపతి రాయులు గారు, అలాగే శ్రీమాన్ హరికృష్ణ గారు, వీరందరూ కూడా భక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయిని కూడా వారి నుంచి సేకరించి మరి ప్రతి ఒక్క భక్తుడి కష్టార్జితంతో ఈరోజు ఈ ఆలయాన్ని ఇంత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకొని ఉన్నాం. మన సనాతన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక టీచర్గా పనిచేస్తూ తన యొక్క విధులని నిర్వర్తిస్తూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క భక్తుణ్ణి కూడా అర్థించి మరి వారి యొక్క ప్రతి ఒక్క రూపాయిని సేకరించి ఈరోజు దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేశారు శ్రీమాన్ కొమాండూరి వెంకటపతి రాయలు గారు. వారి యొక్క మాటల్లో కూడా తెలుసుకుందాం. ఈరోజు ఈ ఆలయం ఇంత ప్రసిద్ధిగా జగతికి ప్రఖ్యాతి తెచ్చింది అంటే అదంతా కూడా భక్తుల యొక్క వారి కష్టార్జితం నుండి వసూలు చేయబడినటువంటి డబ్బుతో ఈ దేవాలయాన్ని కడప పట్టణానికి అతి దగ్గరలో అద్భుతంగా మనోహరంగా దివ్యంగా భవ్యంగా సుమారు 21 సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయాన్ని ఒక టీచర్గా హైందవ సంస్కృతిని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మరి సనాతన ధర్మాన్ని ప్రజల్లో తీసుకుపోవాలి, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఒక హిందూగా ఈ పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ఈరోజు భక్తుల కోరిక మేరకు నయనానందంగా అద్భుతంగా కడప జిల్లాలోనే ఒక గొప్ప దివ్య క్షేత్రంగా 21 సంవత్సరాలు ఇక్కడ వెలిసినటువంటి నూతన కట్టడములన్నీ కూడా ప్రజల సహకారంతో ప్రజలు ఇచ్చినటువంటి కానుకలతో ఈరోజు ఇంత అద్భుతంగా రూపొందించాను. ఆలయం ఒకసారి ఎవరైనా దర్శిస్తే తిరిగి ఆలయాన్ని మళ్ళా దర్శించాలన్నటువంటి అనుభూతిని కల్పించేటువంటి ఆనాటి పురాతన శిల్ప కళను ఉట్టిపడేటట్టుగా నేను చేశాను. మరి ఆలయం ఈ ప్రాంగణంలో 4 యుగాల దేవతలు కృతయుగం, మరి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో వెలిసినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ప్రతిష్ఠ చేసి స్వామి దేవాలయం నయనానందకరంగా రూపుదిద్దినాను. ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, ఇందులో ప్రజల యొక్క వారి ఇచ్చినటువంటి విరాళాల ద్వారా నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినాను అంటే అది భగవత్ కృప. నా పేరు కొమండూరి వెంకటపతి రాయలు. నేను స్కూల్ అసిస్టెంట్గా మరి సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో 2018లో రిటైర్డ్ అయినాను. అయితే 2005 నుండి కూడా ఈ దేవాలయం పునరుద్ధరణ కోసం కష్టపడుతూ 2007లో లక్ష్మీదేవి ఆలయం సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసి జాతికి అందించడమైనది. 2009లో శ్రీవారి ఆలయం కూడా చేయమని భక్తుల కోరిక మేరకు 2010, 11, 12 సంవత్సరాల్లో ఆలయాన్ని సంపూర్ణంగా తయారు చేసి 2013 మేలో ఈ దేవాలయాన్ని కూడా జాతికి అందించాను. తదుపరి ఒక 5 సంవత్సరాలు మరి ఖాళీగా ఉండి తిరిగి స్వామికి గాలిగోపురం కావాలన్నటువంటి ఉద్దేశంతో 1,20,00,000తో
స్వామికి 500 అడుగుల పొడవుతో ఉన్నటువంటి ప్రాకారం, మరి 5 అంతస్తులు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక గాలిగోపురం కూడా నిర్మాణం చేయడమైనది. తర్వాత ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ పెళ్ళిళ్ళ కోసం భార్యాభర్త అక్కడ వచ్చినటువంటి వధూవరులకు వస్త్ర మార్పిడి కోసం కూడా సరి అయినటువంటి వసతి లేని సమయంలో వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక 22 చదరాలతో కూడినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ కూడా వాళ్ళకు కట్టించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం అయితేనేమి, కోనేటికి రోడ్ల నిర్మాణం అయితేనేమి, మరి లక్ష్మీ అమ్మవారికి రోడ్ల నిర్మాణం అయితేనేమి, ప్రాంగణం అంతా కూడా సివిల్ వర్క్ అంతా కూడా సుమారు ఈ సంవత్సరం ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించాము. అదేవిధంగా జిల్లాలో లేని విధంగా మరి అద్భుతమైనటువంటి రోడ్డులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం అని అందరికీ తెలియజేసే విధముగా 32 లక్షలతో అద్భుతమైనటువంటి రాజగోపురాన్ని కూడా నిర్మించి ఈ సంవత్సరం మరి జాతికి అందించాను. ఈ డబ్బంతా కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించిందే. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. మేము ఒక భక్తునిగా ఒక సేవకునిగా ఈ దేవస్థానానికి నేను సేవ చేస్తూ వచ్చాను. ఇందులో నాకు ఈ దేవస్థానంలో నాకు ఎటువంటి పదవి కానీ మరి ఎటువంటి ఇది కూడా లేదు. నేను ఒక సామాన్యమైనటువంటి భక్తుని. నాలాగే నా మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఈ దేశంలో ఉంటే ఎన్నో దేవస్థానాలు ఎంతో అద్భుతంగా మనోహరంగా దివ్యంగా కూడా మన సంస్కృతిని కాపాడవచ్చునని నేను నా యొక్క దృఢ సంకల్పంతో నేను చెబుతూ ఉన్నాను. ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీదేవి మాత్రం చాలా అద్భుతమైనటువంటి శక్తివంతురాలు. నేను ఉపాసించేటువంటి శ్రీమన్నారాయణ మంత్రంతో ఆ దేవీదేవినైనటువంటి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించడం, నాకు ఏ రోజుకు కావాల్సిన నిధులను ఆ రోజు మాత్రం అంతే అందిస్తూ ఉంది. ఇది మాత్రం ఘంటాపథంగా నేను చెప్పుతూ ఉన్నాను. ఇది ముమ్మాటికి నిజం 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 నిజం.